పోతిన వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, అందులో ఒకరిని చంపేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. 20 లక్షలు ఇవ్వకపోతే మీ కొడుకుని చంపేస్తామని బెదిరించారని కంప్లైంట్ ఇచ్చారు. 5 లక్షలు పిక్ ఒకటి పెట్టి సాంకేతిక కళాశాల వద్దకు రమ్మని పిఎం పాలెం పోలీసులు చెప్పడం జరిగింది. కంప్లైంట్ చేసిన వ్యక్తితో దారి పొడవునా వీడియో కాల్ మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఇటువంటి మెసేజ్లు ముగ్గురికి పంపించడం జరిగింది. 2017లో సాంకేతిక కళాశాల నుంచి రిలీవ్ అయ్యాడు. ఆ ముగ్గురికి కూడా ఇదే నెంబర్తో బెదిరించడం జరిగింది. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పిఎం పాలెం సిబ్బందికి అభినందనలు. ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా కూడా ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. గుట్కా అమ్మినా విక్రయించినా వారిపై ఉక్కుపాదం మోపుతాం. అందరికీ నమస్కారం. నిన్న పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పోతిన వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ 2 అబ్బాయిలు ఒక అబ్బాయిని చంపేస్తాము, ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది. ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నాకు 20 lakhs ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్లా మా దగ్గర 20 లక్షలు మేము కట్టలేము, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేసేసేసి 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం 5 లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైంట్ చెప్పడం జరిగింది.